ఇండియాలో 100వ రామ్సార్ సైట్ గుర్తింపు. జూన్ 5, 2026న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఇండియాలో 100వ రామ్సార్ సైట్‌ను గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ ఇండియాలో 100వ రామ్సార్ సైట్‌గా గుర్తింపు పొందింది. ఇక చిత్తడి నేలలు, సరస్సులు మరియు జల పర్యావరణ వ్యవస్థలను పరీక్షించేందుకు 1971 సంవత్సరంలో ఇరాన్‌లోని రామ్‌సర్ నగరంలో ప్రపంచ దేశాలు ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అత్యంత అరుదైన జీవవైవిధ్యం ఉండి, పర్యావరణ సమతుల్యతకు కీలకమైన చిత్తడి నేలలకు ఈ రామ్‌సర్ సైట్ హోదాను ఇస్తారు. ఇక జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ గురించి చూస్తే, ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఇది ఉంది. గంగా నది ప్రవాహ మార్గం మారడం వల్ల సహజంగా ఏర్పడిన మంచినీటి ఆక్స్‌బో సరస్సు ఇది. ఇక సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే మార్గంలో శీతాకాల సదూర ప్రాంతాల నుంచి వలస వచ్చే వేలాది పక్షులకు ఈ బర్డ్ శాంక్చురీ అతిపెద్ద విడిదిగా ఉంటుంది. అలాగే అంతరించిపోతున్న పక్షి జాతులైన కామన్ పోచార్డ్, ఇండియన్ రివర్ టెర్న్‌లతో ఇక్కడ సుమారు 221 రకాల వృక్ష జాతులు, 66 చేపల జాతులు ఉన్నాయి. అలాగే అరుదైన ఫిషింగ్ క్యాట్లకు కూడా ఇది ఆహార కేంద్రంగా ఉంటుంది. ఇక 1991 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిని పక్షుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఇక 100 రామ్‌సర్ సైట్లతో ఇండియా ఇప్పుడు ఆసియా ఖండంలోనే అత్యధిక రామ్‌సర్ సైట్లు కలిగిన మొదటి దేశంగా నిలిచింది. అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 176 రామ్‌సర్ సైట్లతో యునైటెడ్ కింగ్డమ్ మొదటి స్థానంలో ఉండగా, 144 రామ్‌సర్ సైట్లతో మెక్సికో రెండవ స్థానంలో ఉంది. ఇక 100 రామ్‌సర్ సైట్లతో ఇండియా మూడవ స్థానంలో ఉంది. ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ పథకం ప్రారంభం. ప్రపంచవ్యాప్తంగా వివిధ అగ్రగామి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, టెక్ కంపెనీలలో పనిచేస్తున్న భారతీయ మూలాలున్న అత్యుత్తమ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులను తిరిగి ఇండియాకు రప్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ అనే పథకాన్ని 2026 జూన్ 1న ప్రారంభించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న విద్యాశాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇక భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నేతృత్వంలోని ఒక సాధికార కమిటీ శాస్త్రవేత్త ఎంపికలు మరియు పథకం యొక్క నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఇక ఈ పథకానికి విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్నవారు అర్హులు. ఇక ఇందులో ప్రధానంగా 3 కేటగిరీలలో 120కి పైగా పరిశోధన పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో మొదటి విభాగం యంగ్ రీసెర్చ్ ఫెలోస్, అంటే పీహెచ్డీ పూర్తయిన తర్వాత 5 సంవత్సరాల లోపు అనుభవం ఉన్న యువ పరిశోధకుల కోసం దీనిని రూపొందించారు. ఇక రెండవ విభాగం సీనియర్ ఫెలోస్, పీహెచ్డీ తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల మధ్య అనుభవం ఉన్న పరిశోధకులు మరియు నిపుణుల కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఇక మూడవ విభాగం రీసెర్చ్ చైర్స్, అంటే పీహెచ్డీ తర్వాత 10 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం ఉండి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సీనియర్ సైంటిస్టులు మరియు అకాడమిక్ లీడర్ల కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఇక జాతీయ ప్రాధాన్యత కలిగిన 13 వ్యూహాత్మక మరియు అత్యాధునిక టెక్నాలజీ రంగాలలో వీరు పరిశోధనలు కొనసాగిస్తారు. వాటిలో ముఖ్యమైనవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటం కంప్యూటింగ్, అలాగే సెమీకండక్టర్స్ మరియు సైబర్ సెక్యూరిటీ, అలాగే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే అంతరిక్షం మరియు రక్షణ, అలాగే బయోటెక్నాలజీ మరియు హెల్త్ కేర్ అండ్ మెడిటెక్, అలాగే క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్ మరియు అగ్రికల్చర్ టెక్నాలజీ. ఈ రంగాలలో వీరు పరిశోధనలు చేయనున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చే ఈ శాస్త్రవేత్తలు
ఇండియాలోని అత్యుత్తమ విద్యా మరియు పరిశోధనా సంస్థల్లో నియమితులవుతారు. అందులో 4 నేషనల్ ల్యాబ్స్ మరియు 7 లీడ్ సంస్థలు కూడా ఉన్నాయి. 4 నేషనల్ ల్యాబ్స్ గురించి చూస్తే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లు ఉన్నాయి. ఇక 7 లీడ్ సంస్థలు చూస్తే ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్ మరియు ఐఐటీ ధన్బాద్, అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు కూడా ఉన్నాయి. నవాచార్ మంత్ర కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ జూన్ 3, 2026న నవాచార్ మంత్ర అనే ఒక సరికొత్త జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి న్యూఢిల్లీలోని ఐఐటిలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇండియాలోని టైర్ 2, టైర్ 3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలు మరియు ఆకాంక్షిత జిల్లాలలోని అట్టడుగు స్థాయి ఆవిష్కర్తలు, అలాగే ప్రారంభ దశలో ఉన్న పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ అమలు చేస్తుంది. ఇక ఐఐటీ ఢిల్లీకి చెందిన ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఇక ఈ కార్యక్రమం ప్రధానంగా వ్యవసాయ టెక్నాలజీ, ఆరోగ్య టెక్నాలజీ, వాతావరణం మరియు సుస్థిరత, గ్రామీణ వాణిజ్యం, ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై ప్రాధాన్యతను ఇస్తుంది. ఇక దీనివల్ల లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు చూస్తే దరఖాస్తుల నుంచి బహుళ దశల మూల్యాంకనం ద్వారా ఎంపికైన ఆవిష్కర్తలకు 1 సంవత్సరం పాటు ఈ కింది సేవలు అందించబడతాయి. అందులో మొదటిది నిపుణుల మార్గదర్శకత్వం. వ్యాపార నమూనాలను మెరుగుపరుచుకోవడానికి, మార్కెట్‌కు చేరువ కావడానికి పరిశ్రమలోని నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ కల్పిస్తారు. అలాగే పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చలు జరిపే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. అలాగే పాడ్‌కాస్ట్‌లు, డిజిటల్ ప్రచారాలు మరియు జాతీయ స్థాయి ఈవెంట్ల ద్వారా ఆవిష్కర్తల ఉత్పత్తులకు మరియు వారి ఆలోచనలకు దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తారు. అలాగే దీనివల్ల వారి యొక్క వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఇక దీనికి ఎవరు అర్హులను అని చూస్తే 18-55 సంవత్సరాల వయసున్న వారు, అలాగే భారతీయ పౌరుడై ఉండాలి. దీంతో పాటు కేవలం ఒక ఐడియా ప్రోటోటైప్ లేదా ప్రారంభ దశలో ఆదాయం వస్తున్న దీనికి అర్హులే ఉంటారు. ఇక ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 5, 2026. మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 4, 2026న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ఛాంపియన్‌షిప్ అహ్మదాబాద్‌లోని ఇకా అరేనా వేదికగా జరుగుతుంది. జూన్ 4 నుంచి జూన్ 8 వరకు ఈ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల నుంచి సుమారు 500 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌ను యోగాసన భారత్, వరల్డ్ యోగాసన మరియు భారత్ ఒలింపిక్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో ఒలింపిక్స్ మరియు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీల్లో యోగాసన ఒక ప్రధాన క్రీడగా గుర్తింపు పొందుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే యోగా 365 క్యాంపెయిన్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు.
అలాగే ప్రతిరోజు యోగా చేయండి, రోగాలను దూరం పెట్టండి అనే నినాదాన్ని ప్రధాని మోడీ ఇచ్చారు. ఇక ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా 114 మెడల్స్ గెలుచుకుంది. అందులో 102 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఆ తరువాత నేపాల్ 52 మెడల్స్ గెలుచుకుంది. అందులో ఒక గోల్డ్ మెడల్ ఉంది. ఇక ఆ తరువాత జపాన్ మొత్తం 11 మెడల్స్ గెలుచుకోగా, అందులో 3 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక ఉజ్బెకిస్తాన్ 25 మెడల్స్ గెలుచుకోగా, అందులో ఒక గోల్డ్ మెడల్ ఉంది. ఇక అర్జెంటీనా 5 మెడల్స్ గెలుచుకోగా, అందులో 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక సింగపూర్ మొత్తం 7 మెడల్స్ గెలుచుకోగా, అందులో 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక 2026 ప్రధాన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం కోల్కతాలోని ఆనంద నగరంలో జరగనుంది. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. ఐపీఎల్ 2026 తుది అవార్డు విజేతలు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రెండవసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ మే 31, 2026న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం తుది అవార్డు విజేతలను ప్రకటించారు. వాటి వివరాలు చూస్తే ఫైనల్ మ్యాచ్ యొక్క ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇతనికి 5,00,000 నగదు బహుమతి లభించింది. ఇక ఈ టోర్నీలో 776 రన్స్‌తో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇతనికి 10,00,000 నగదు బహుమానం లభించింది. ఇక 29 వికెట్లతో కగిసో రబాడా పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. ఇతనికి 10,00,000 నగదు బహుమతి లభించింది. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. దీనికి గాను ఇతనికి 15,00,000 నగదు బహుమతిని అందించారు. ఇక ఎమర్జింగ్ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇతనికి 10,00,000 నగదు బహుమతిని ఇచ్చారు. ఇక 72 సిక్స్‌లతో అత్యధిక సిక్స్‌ల అవార్డును వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. దీనికి గాను 10,00,000 నగదు బహుమతి లభించింది. ఇక 75 ఫోర్లతో సాయి సుదర్శన్ అత్యధిక ఫోర్ల అవార్డును గెలుచుకున్నాడు. దీనికి గాను ఇతనికి 10,00,000 నగదు బహుమతి లభించింది. ఇక 237.30 స్ట్రైక్ రేట్‌తో సూపర్ స్ట్రైకర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. దీనికి గాను ఇతనికి ట్రోఫీ మరియు టాటా సియరా కార్ లభించింది. ఇక 172 డాట్ బాల్స్‌తో అత్యధిక డాట్ బాల్స్ అవార్డును మహ్మద్ సిరాజ్ గెలుచుకున్నాడు. దీనికి గాను ఇతనికి 10,00,000 నగదు బహుమానం లభించింది. ఇక ఈ టోర్నీలో క్యాచ్ ఆఫ్ ది సీజన్‌గా మనీష్ పాండే గెలుచుకున్నాడు. దీనికి గాను ఇతనికి 10,00,000 నగదు బహుమానం లభించింది. ఇక ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకుంది. అలాగే బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ ఇందులో 5 కంటే ఎక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన కేటగిరీలో ఈడెన్ గార్డెన్స్ విజేతగా నిలిచింది. దీనికి గాను 50,00,000 నగదు బహుమానం లభించింది. అలాగే బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ కనీసం 4 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన కేటగిరీలో హెచ్‌పీసీఏ స్టేడియం గెలిచింది. దీనికి గాను 25,00,000 నగదు బహుమానం లభించింది. ఇక ఐపీఎల్ 2026 టోర్నీ గెలిచినందుకు గాను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు 20,00,00,000 నగదు బహుమానం లభించగా, రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌కు 12.5 కోట్ల నగదు బహుమానం లభించింది. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సాయిల్ ఫార్మర్ హీరో అవార్డు 2026 అందుకున్న భారతీయ రైతు
తమిళనాడులోని పొలాచి జిల్లాకు చెందిన 58 సంవత్సరాల వల్లువాన్ అనే రైతు మే 2026లో యుఎన్కు చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ నుంచి ప్రతిష్టాత్మకమైన సాయిల్ ఫార్మర్ హీరో అవార్డును అందుకున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా నష్టాల్లో ఉన్న తన భూమిని లాభాల బాట పట్టించడమే కాకుండా పర్యావరణానికి మేలు చేసేలా నేల సారాన్ని పెంచినందుకు ఆయనకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక ఈషా ఫౌండేషన్ యొక్క కావేరీ కాలింగ్ మరియు సేవ్ సాయిల్ కార్యక్రమం స్ఫూర్తితో వల్లువన్ తన 11 హెక్టార్ల వ్యవసాయ క్షేత్రంలో సమూల మార్పులు చేశారు. బహుళ పంటల విధానాన్ని అవలంబించారు. కొబ్బరి కాకుండా తన పొలంలో జాజికాయ, మిరియాలు, పసుపు, అరటి, కరివేపాకు వంటి 14 రకాలకు పైగా పంటలను ఒకే చోట బహుళ అంతస్తుల విధానంలో పండించడం ప్రారంభించారు. అలాగే వర్షపు నీటిని నిల్వ చేసే గుంతలు మరియు మల్చింగ్ పద్ధతుల ద్వారా నీటి ఆవిరిని అరికట్టారు. అలాగే రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి ప్రకృతి సహజ పద్ధతుల ద్వారా నేల సారాన్ని పెంచారు. ఇక ఎకరానికి ఆదాయం పాత విధానం వల్ల 30,000 నష్టం వచ్చేది. అయితే ఈ కొత్త విధానం వల్ల ఇతని ఆదాయం 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగింది. ఇక నేలలో సేంద్రియ కర్బనం పాత విధానం వల్ల 0.5%గా ఉంటే కొత్త విధానం వల్ల 1.56%కి పెరిగింది. అలాగే నేలలో సేంద్రియ కర్బనం పెరగడం అనేది నేల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన సూచిక. ఇది పెరిగితే నేల నీటిని నిలుపుకునే సామర్థ్యం మరియు పంట దిగుబడి వాటంతట అవే పెరుగుతాయి. పాట్నా హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం. పాట్నా హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ నియమితులయ్యారు. జూన్ 5, 2026న ఈమె ఈ బాధ్యతలు స్వీకరించారు. పాట్నా హైకోర్టుకు ఆమె 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూన్ 5, 2026న పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆమెతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 2న ఈ నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఇక జస్టిస్ సంగమ్ కుమార్ సాహు స్థానంలో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. ఇక జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ నియామకానికి 2 విశేషమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిది, దేశంలోనే తొలి సిక్కిం మహిళ. భారతదేశంలోని ఏ హైకోర్టుకైనా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి సిక్కిం మహిళగా ఆమె జాతీయ స్థాయిలో రికార్డు సాధించారు. అలాగే పాట్నా హైకోర్టు చరిత్రలో ఈ పదవిని చేపట్టిన 2వ మహిళగా మీనాక్షి మదన్ రాయ్ నిలిచింది. గతంలో జస్టిస్ రేఖా మనోహర్ లాల్ ఈ ఘనత సాధించారు. ఇక మీనాక్షి మదన్ రాయ్ గురించి చూస్తే జూలై 12, 1964 సంవత్సరంలో సిక్కింలోని గ్యాంగ్టక్లో జన్మించారు. అలాగే ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదివిన ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్లో లా సెంటర్ నుంచి 1989 సంవత్సరంలో ఎల్ఎల్బి పట్టా పొందారు. ఇక 1990 సంవత్సరంలో ఢిల్లీ బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆమె అదే సంవత్సరం సిక్కిం జ్యుడిషియల్ సర్వీస్లో చేరారు. ఇక ఆ రాష్ట్రంలో తొలి మహిళా జ్యుడిషియల్ మెజిస్ట్రేటర్గా కూడా ఆమె రికార్డు సాధించారు. ఇక ఆమె ఏప్రిల్ 15, 2015న సిక్కిం హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ప్రమోట్ అయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో పలు కీలక నియామకాలు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా ప్రశాంత్ సీతారాం లోఖండే నియమితులయ్యారు. ఇతను 2001వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి.
అంతకుముందు ఈయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఈయన రాహుల్ సింగ్ స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు. రాహుల్ సింగ్ను వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 19, 2027 వరకు ఇతను కార్యదర్శిగా పనిచేయనున్నారు. వరుణ్ భరద్వాజ్ 2008 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్న ఈయన్ను కేంద్రం డెప్యుటేషన్ మీద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు కార్యదర్శిగా నియమించింది. గతంలో కార్యదర్శిగా పనిచేస్తున్న హిమాంశు గుప్తాను హోం మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. డిసెంబర్ 2030 వరకు హిమాంశు ఎలాంటి సెంట్రల్ డెప్యుటేషన్స్కు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ మార్పులకు ప్రధాన కారణం ఈ సంవత్సరం 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనే డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఇది భారీ వివాదానికి దారితీసింది. స్కాన్ చేసిన జవాబు పత్రాలను విద్యార్థులకు ఆన్లైన్లో చూసుకున్నప్పుడు అందులో రైటింగ్ తమది కాదని, జవాబు పత్రాలలోని పేజెస్ కొన్ని మిస్ అయినవని ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ డిజిటల్ మూల్యాంకన కాంట్రాక్టును కోయంట్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ గతంలో గ్లోబరీనా పేరుతో 2019 సంవత్సరంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో కూడా తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు మరోసారి ఈ విధంగా జరగడంతో కేంద్రం ఎస్ రాధా చౌహాన్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ టెండర్ల కొనుగోలు మరియు వాటిపై జరిగిన అవకతవకలలో లోతైన విచారణ జరపడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ అయిన ఎస్ రాధా చౌహాన్ నేతృత్వం వహిస్తున్నారు. నెల రోజుల్లోగా కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ప్రోటీన్ ఈ గవర్నమెంట్కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అజయ్ రాజన్ నియమితులయ్యారు. జూన్ 1, 2026న ఇతను ఈ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ డిజిటల్ మరియు ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థకు ఆయన నేతృత్వం వహించడం విశేషం. ఇక అజయ్ రాజన్ గురించి చూస్తే బ్యాంకింగ్, ఫిన్టెక్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం ఉంది. ప్రోటీన్లో చేరడానికి ముందు ఆయన ఎస్ బ్యాంక్లో కంట్రీ హెడ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, గవర్నమెంట్, మల్టీనేషనల్ మరియు న్యూ ఎకానమీ బిజినెస్గా పనిచేశారు. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నాయకత్వం వహించారు. ఇక అంతకుముందు జూయిష్ బ్యాంక్లో 20 సంవత్సరాల పాటు పనిచేసి గ్లోబల్ హెడ్ ఆఫ్ ఫిన్టెక్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ప్రోటీన్ ఈ గవర్నమెంట్ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెట్టనుంది. ఇక ప్రోటీన్ డిజిటల్ వ్యవస్థలను మరింత తెలివైనవిగా, సులభంగా ఉపయోగించగలిగేవిగా మార్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎంటర్ప్రైజ్ పరిష్కారాలను విస్తరించడం వీరి యొక్క ప్రధాన దృష్టి. అలాగే ఇండియాలోని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాలను అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లడం ప్రోటీన్ ఈ గవర్నమెంట్ యొక్క మరో ప్రధాన ఉద్దేశం. ఇక ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ డిసెంబర్ 1995 సంవత్సరంలో స్థాపించబడింది. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ల్యాబ్ ప్రారంభం. పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీ, టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ ఇండియా సహకారంతో
ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ల్యాబ్ను ప్రారంభించింది. ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీగా చండీగఢ్ యూనివర్సిటీ రికార్డు సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలతో విద్యార్థులకు ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలను అందించి వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఇక కార్పొరేట్ ఐటీ కంపెనీలలో పని వాతావరణం ఎలా ఉంటుందో అచ్చం అలాంటి వాతావరణాన్ని ఈ ల్యాబ్లో సృష్టిస్తారు. కేవలం థియరీకి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ పొందడానికి ఇది ఒక గొప్ప వేదికగా పనిచేస్తుంది. ఇక విద్యార్థులు ఇండస్ట్రీ స్థాయి ప్రాజెక్టులు, హ్యాకథాన్స్ మీద ఇక్కడే పనిచేయవచ్చు. అలాగే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ను డెవలప్ చేయడం, టెస్ట్ చేయడం ఇక్కడ నేర్చుకుంటారు. ఇక సాధారణంగా కాలేజ్ అకాడమిక్ సిలబస్కు ఇండస్ట్రీ కోరుకునే నైపుణ్యాల మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఇక ఆ స్కిల్ గ్యాప్ను పూడ్చడానికి ప్రముఖ సంస్థ ఇంటెల్ ఇండియా ఈ కార్యక్రమంలో చేరింది. ఇక ఈ ల్యాబ్లో ఇంటెల్ సంస్థ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పీసీఎస్, హై పర్ఫార్మెన్స్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ టూల్ కిట్స్ను సమకూరుస్తుంది. అలాగే విద్యార్థులకు ఇండస్ట్రీ నిపుణులతో నేరుగా మెంటర్షిప్ లభిస్తుంది. ఇక ఈ ల్యాబ్ ప్రారంభంతో పాటే యూనివర్సిటీ బీసీఏ మరియు ఎంసీఏ అనే కొత్త ప్రోగ్రాంలను కూడా ఇంటెల్ భాగస్వామ్యం మరియు సర్టిఫికేషన్స్తో ప్రారంభించింది. ఇక ఈ ల్యాబ్ ప్రధాన ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్లో పరిశ్రమలకు అవసరమైన ఫ్యూచర్ రెడీ మానవ వనరులను సృష్టించడం. ఇండియాలో తొలి మోడల్ బోర్డర్ విలేజ్. భారతదేశపు తొలి మోడల్ బోర్డర్ విలేజ్ అయిన చుమూర్ ఇటీవల తన ప్రత్యేకతలతో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంది. లడాఖ్లో ఇండియా చైనా సరిహద్దు వద్ద సముద్ర మట్టానికి సుమారు 16,700 అడుగుల ఎత్తులో ఈ చిన్న గ్రామం ఉంటుంది. ఇక్కడ కేవలం 24 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నారు. మొత్తం 91 మంది జనాభా ఉంటారు. వీరు ప్రధానంగా పష్మినా ఉన్ని ఉత్పత్తి కోసం మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం కింద చుమూర్ను దేశంలోనే మొట్టమొదటి బోర్డర్ విలేజ్గా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 3, 2026న లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిహద్దు గ్రామాలను దేశానికి చివరి గ్రామాలుగా కాకుండా మొదటి గ్రామాలుగా పరిగణించాలి అన్న ప్రధానమంత్రి దార్శనికతలో భాగంగా ఈ ప్రాజెక్టును రూపొందించాడు. ఇక లడాఖ్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -35°C పడిపోతాయి. దీన్ని తట్టుకునేందుకు సూర్యరశ్మి ద్వారా వేడిని గ్రహించి నిలుపుకునే ఆధునిక ఇళ్లను ప్రతి కుటుంబానికి నిర్మించి ఇస్తారు. అలాగే ప్రతి ఇంట్లో పర్యాటకుల కోసం ఒక అదనపు గదిని ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామాన్ని ఖోర్జక్ హన్లే పర్యాటక సర్క్యూట్తో అభివృద్ధి చేసి స్థానికులకు మెరుగైన ఉపాధి కల్పిస్తారు. ఇక రక్షణ శాఖకు చెందిన డీహార్ సంస్థ సహకారంతో పెద్ద కమర్షియల్ గ్రీన్ హౌస్ను నిర్మించి సంవత్సరం పొడవునా కూరగాయలు పండించేలా ప్రోత్సహిస్తారు. అలాగే ఇవి స్థానికులకే కాకుండా సమీపంలోని ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంపులకు కూడా ఆహార అవసరాలను తీరుస్తాయి. ఇక ఈ గ్రామంలో అన్ని రకాల సదుపాయాలు, విద్యుత్, తాగునీరు వంటివి మొదలైన వాటిని కల్పిస్తారు. ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డ్ 2026. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ ప్రతిష్టాత్మకమైన 2026 ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి ఫుట్బాల్ క్రీడాకారుడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. స్పెయిన్కు చెందిన ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కళలు,
సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడలు వంటి వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులకు మరియు సంస్థలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఇక గతంలో అంటే 2010వ సంవత్సరంలో స్పెయిన్ జాతీయ ఫుట్బాల్ జట్టు సమిష్టిగా ఈ అవార్డును గెలుచుకున్నప్పటికీ ఒక వ్యక్తిగత ఫుట్బాల్ ఆటగాడికి ఈ అవార్డు దక్కడం ఫుట్బాల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక మైదానంలో ఆడే ఆట మాత్రమే కాకుండా బయట మెస్సీ చేసే సామాజిక సేవలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ అవార్డును ప్రదానం చేశారు. మెస్సీ 2010 సంవత్సరం నుంచి యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ఉన్నాడు. అలాగే తన సొంత సంస్థ అయిన లియో మెస్సీ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లల విద్య, ఆరోగ్యం మరియు వైద్య సదుపాయాల కోసం విశేష కృషి చేస్తున్నాడు. ఇక ఇతను అత్యధికంగా 47 ట్రోఫీలు గెలుచుకున్నాడు. అలాగే 2022 సంవత్సరంలో అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించడంతో పాటు రికార్డు స్థాయిలో 8 సార్లు బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అలాగే 2021 మరియు 2024లో కోపా అమెరికాను పలుమార్లు గెలుచుకున్నారు. అలాగే 2008 సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణ పథకం కూడా గెలుచుకున్నాడు. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో చేరిన 33వ రాష్ట్రం. ఇటీవల జూన్ 4, 2026న పశ్చిమ బెంగాల్ శాసనసభ డిజిటల్ పాలన దిశగా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అమలు కోసం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో చేరిన దేశంలోని 33వ శాసనసభగా వెస్ట్ బెంగాల్ నిలిచింది. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ గురించి చూస్తే వన్ నేషన్ వన్ అప్లికేషన్ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని అన్ని చట్టసభలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. శాసనసభను పూర్తిగా కాగిత రహితంగా మరియు మరింత పారదర్శకంగా మార్చేది డిజిటల్ వేదిక. ఇక ఈ కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ పాల్గొనగా రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా హాజరయ్యారు. ఇక ఈ అప్లికేషన్ను స్వీకరించిన 33వ చట్టసభగా పశ్చిమ బెంగాల్ రికార్డు సృష్టించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 శాసనసభలు నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తిగా డిజిటల్ విధానంలోకి విజయవంతంగా మారాయి. ఈ ప్రాజెక్టు అమలు కోసం అవసరమైన పూర్తి ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు మరియు సిబ్బందికి శిక్షణను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి అందిస్తుంది. ఇక నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ యొక్క ఉపయోగాలు చూస్తే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అసెంబ్లీ కార్యకలాపాల్లో వేగం, ఖచ్చితత్వం పెరుగుతాయి. అలాగే ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలు, బిల్లులు, నోటీసులు, ఎజెండాలు అన్నీ ఆన్లైన్లోనే నిర్వహించబడతాయి. ఇక ఫైళ్ళు మరియు కాగితాల ప్రింటింగ్ వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచైనా చట్టాలకు సంబంధించి సమాచారం, పాత రికార్డులు ట్యాబ్స్ లేదా మొబైల్స్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు. అలాగే అసెంబ్లీలో జరిగే చర్చలు, నిర్ణయాలు, బులెటిన్లు అన్నీ ఒక డిజిటల్ రిపోజిటరీలో శాశ్వతంగా మరియు అత్యంత భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి. మై భారత్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ క్విజ్లో గిన్నిస్ రికార్డు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ప్లాట్ఫామ్ ఇటీవల ఆన్లైన్ క్విజ్ నిర్వహణలో అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ రికార్డుకు కారణం ఒక వారంలో అత్యధిక మంది ఆన్లైన్ క్విజ్లో పాల్గొనడం. యువత కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ ద్వారా
ఈ ఘనత సాధించారు. గిన్నీస్ సంస్థ ఈ రికార్డు కోసం అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు జరిగిన క్విజ్ భాగస్వామ్యాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ ఒక వారంలో ఏకంగా 8.39 లక్షల మంది క్విజ్ రాయడానికి ప్రయత్నించారు. ఇక గిన్నీస్ రికార్డ్స్ బృందం డిజిటల్ ఫోరెన్సిక్ తనిఖీలు చేసి నిబంధనల ప్రకారం క్విజ్ను మొదటి నుంచి చివరి వరకు పూర్తి చేసిన 3,90,812 మందిని అర్హులుగా గుర్తించి కొత్త ప్రపంచ రికార్డును ఖరారు చేసింది. మొత్తం ఈ క్విజ్ క్యాంపెయిన్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 50.42 లక్షల మంది యువత పాల్గొనడం భారతదేశ డిజిటల్ చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యం దిశగా యువతలో అవగాహన పెంచడం ఈ క్విజ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక జూన్ 4, 2026న ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదుగా ఈ అధికారిక సర్టిఫికేట్ ప్రదానం చేయబడింది. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తదితరులు పాల్గొన్నారు. ఇక మై భారత్ ప్లాట్ఫామ్ ప్రారంభించిన 3 సంవత్సరాలలోపే 2.19 కోట్ల మందికి పైగా యువత రిజిస్టర్ చేసుకోవడం దీని యొక్క విజయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆన్లైన్లో క్విజ్లు రాసే వెబ్సైట్గా మాత్రమే కాకుండా దేశంలోని యువత తమ నాయకత్వ లక్ష్యాలను పెంపొందించుకోవడానికి, వాలంటీర్లుగా సేవలు అందించడానికి మరియు ప్రభుత్వ విధానాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు కావడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన డిజిటల్ వేదిక. వరల్డ్ బ్యాంక్ బోర్డులో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం. భారతదేశ ప్రముఖ ఆర్థికవేత్త మరియు విధాన సలహాదారు అయిన నీలకంఠ్ మిశ్రా ప్రపంచ బ్యాంక్ బోర్డులో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. జూన్ 4, 2026న కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఇతను ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు ఉండనున్నారు. ఇక 2023 సంవత్సరం నుంచి ఈ పదవిలో పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో నీలకంఠ మిశ్రా ఈ బాధ్యతలు చేపడతారు. ఇక పరమేశ్వరన్ అయ్యర్ పదవీ కాలం జూన్ 19, 2026తో ముగుస్తుంది. ఇక ఈ నియామకానికి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ సంస్థ ఆమోదించింది. దీనికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇక నీలకంఠ మిశ్రా గురించి చూస్తే యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా, అలాగే యాక్సిస్ క్యాపిటల్కు గ్లోబల్ రీసెర్చర్ హెడ్గా పనిచేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైం సభ్యుడిగా కూడా ఉన్నాడు. అలాగే ఉదయ్కు పార్ట్ టైం చైర్పర్సన్గా మరియు ట్రైలో పార్ట్ టైం సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గతంలో 15వ ఆర్థిక సంఘం సలహా మండలిలో కూడా పనిచేశాడు. దీంతో పాటు ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పట్టాభద్రులైన ఆయన 1997 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ గోల్డ్ మెడల్ను సాధించారు. ఇక నీలకంఠ మిశ్రా కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా బంగ్లాదేశ్, భూటాన్ మరియు శ్రీలంక దేశాలతో కూడిన దక్షిణాసియా నియోజకవర్గానికి ప్రపంచ బ్యాంక్ బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తారు. ఫినాకిల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2026 బ్యాంకింగ్ రంగంలో సాంకేతికతను మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకోవడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు ఫినాకిల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ను అందిస్తారు. ఇక ఫినాకిల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2026కు జమ్మూ కాశ్మీర్ బ్యాంకు స్వర్ణ పథకం గెలుచుకుంది. ఈ అవార్డును భారతదేశపు దిగ్గజ ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్కు చెందిన కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ విభాగం ఫినాకిల్ ప్రతి సంవత్సరం అందజేస్తుంది. ఇక
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థలో వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణలను తీసుకువచ్చే, అలాగే కస్టమర్ సేవలను మెరుగుపరిచే బ్యాంకులను గుర్తించి సత్కరించడం ఈ అవార్డుల యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కస్టమర్ ఎంగేజ్మెంట్‌ను గరిష్టం చేయడం అనే ప్రత్యేక విభాగంలో ఈ గోల్డ్ అవార్డును గెలుచుకుంది. దీనికి ప్రధాన కారణం వారు అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎనలిటిక్స్ ప్లాట్‌ఫామ్. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ యొక్క ముఖ్య లక్షణాలు చూస్తే, అందులో మొదటిది ప్రెడిక్టివ్ అనలిటిక్స్. కస్టమర్ల గత లావాదేవీల చరిత్రను బట్టి భవిష్యత్తులో వారికి ఎలాంటి ఆర్థిక అవసరాలు ఉంటాయో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుగానే పసిగడుతుంది. ప్రతి కస్టమర్ ఒకే విధమైన ఆఫర్లు కాకుండా వారి స్థితిగతులు మరియు అనుకూలంగా సరిపోయేలా ప్రత్యేక బ్యాంకింగ్ సేవలను యాప్ లేదా పోర్టల్ ద్వారా అందిస్తుంది. వీగన్ ఫుడ్స్ కోసం ఒక అధికారిక లోగో ఆవిష్కరణ. భారతదేశంలో వీగన్ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల హక్కులను కాపాడే ఉద్దేశంతో భారత ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల ప్రాధికారిక సంస్థ వీగన్ ఫుడ్స్ కోసం ఒక అధికారిక లోగోను మరియు ప్రత్యేక నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ లోగో జులై 1, 2027 నుంచి ఆమోదించబడిన వీగన్ ఉత్పత్తులపై తప్పనిసరిగా ఉంటుంది. ఇక వీగన్ ఆహారం అంటే చాలామంది వెజిటేరియన్ మరియు వీగన్ ఒకటే అని పొరబడుతుంటారు. కానీ ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకారం వీటి మధ్య చాలా తేడా ఉంటుంది. వెజిటేరియన్ అంటే మాంసాహారం ఉండదు, కానీ జంతువుల నుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యి, తేనె వంటి వాటిని అనుమతిస్తారు. ఇక వీగన్ అంటే ఇది 100% వృక్ష సంబంధిత ఆహారమే. ఇందులో ఎటువంటి జంతు సంబంధిత పదార్థాలు వాడకూడదు. ఇక ఆహార తయారీలో వాడే ఎంజైమ్లు మరియు క్లారిఫైయింగ్ ఏజెంట్లు కూడా జంతువుల నుంచి సేకరించినవే అయి ఉండకూడదు. ఇక వీగన్ ఉత్పత్తులను సులభంగా గుర్తించడానికి ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల ప్రాధికారిక సంస్థ ఈ లోగోను ఆవిష్కరించింది. లోగో ఆకుపచ్చ రంగుతో వి ఆకారంలో ఒక మొక్క లేదా ఆకు ఉంటుంది. వి గుర్తు కింద వీగన్ అని రాసి ఉంటుంది. ఇక వెజిటేరియన్ లోగో కేవలం ఆకుపచ్చ రంగు చుక్కతో మాత్రమే ఉంటుంది. ఇక ఈ లోగో యొక్క ఆవశ్యకత చూస్తే నకిలీ ఉత్పత్తులను ఈజీగా గుర్తించి నియంత్రించవచ్చు. అలాగే ప్యాకింగ్పై లోగో ఉంటే ఇంగ్రీడియంట్స్ చదవాల్సిన అవసరం లేదు. అలాగే ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల ప్రాధికారిక సంస్థ నిబంధనల ప్రకారం వీగన్ ఫుడ్స్ తయారీలో ఏ దశలోనూ జంతువులపై ప్రయోగాలు చేసి ఉండకూడదు. అలాగే ఒక కంపెనీ ప్రోడక్ట్పై వీగన్ లోగో వేసుకోవాలంటే ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇక ప్లాంట్ బేస్డ్ మరియు నాన్ వీగన్ ప్రొడక్ట్స్ ఒకే ఫ్యాక్టరీలో తయారవుతున్నట్లయితే రెండింటి మధ్య ఒక ముడి సరుకు కలుషితం కాకుండా చూడటానికి ప్రత్యేకమైన క్రాస్ చెక్ వ్యవస్థలు ఉండాలి. ఇక ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ గురించి చూస్తే దీని యొక్క ఫుల్ ఫామ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఆహార భద్రతా చట్టం 2006 కింద ఇది పనిచేస్తుంది. ఇక ఈ సంస్థ భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి గల చట్టబద్ధ సంస్థ. 2026 మే 21న జారీ చేసిన ఒక సవరణ ద్వారా తప్పనిసరి అవసరాలను ప్రవేశపెట్టింది. ఈ సవరణ ఆహార వ్యాపారాలకు ప్యాకేజింగ్ మరియు కొత్త నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది. కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ నియామకం. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ భారత వైమానిక దళం కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా నియమితులయ్యారు.
ఆయన జులై 1, 2026న ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక అశుతోష్ దీక్షిత్ గురించి చూస్తే డిసెంబర్ 6, 1986న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్‌లో చేరి దాదాపు 40 సంవత్సరాలు సేవలు అందించారు. అలాగే పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బంగ్లాదేశ్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ మరియు న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో శిక్షణ పొందారు. అలాగే తేజల్, అంకా వంటి స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో మరియు అభివృద్ధిలో ఇతను కీలక పాత్ర పోషించారు. అలాగే మీడియం మల్టీ రోల్ కమాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ ట్రయల్స్ నిర్వహణలో కూడా ఇతను భాగమయ్యారు. ఇక ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఇతను ఉన్నాడు. ఇక కార్గిల్ యుద్ధ సమయంలో జరిగిన ఆపరేషన్ రక్షక్ మరియు ఆపరేషన్ సఫెద్ సాగర్ వంటి అత్యంత కీలకమైన సైనిక ఆపరేషన్లలో కూడా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయనని పరిమా విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకం, వాయుసేన పథకం, విశిష్ట సేవా పథకంతో సత్కరించింది. నార్వే చెస్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చెస్ టోర్నమెంట్లలో ఒకటైన నార్వే చెస్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫైనల్ మ్యాచ్‌లో విన్సెంట్ కీమోర్‌ను ఓడించి 18 పాయింట్లతో విజయం సాధించాడు. 2026 జూన్ 5న నార్వే రాజధాని అయిన ఓస్లోలో ముగిసిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. టోర్నమెంట్‌లో 5, 6 రౌండ్లలో ఓడిపోయినప్పటికీ 7-10 రౌండ్లలో గెలిచి అద్భుత విజయం సాధించాడు. ఇక ఈ టోర్నీలో మాగ్నస్ కార్ల్సన్‌ను 2 సార్లు క్లాసికల్ చెస్‌లో ఓడించాడు. ఇక ఈ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి 4 స్థానాలలో నిలిచిన వారి వివరాలు చూస్తే, మొదటి స్థానంలో ఆర్. ప్రజ్ఞానంద నిలిచాడు. ఇతను భారతదేశానికి చెందిన ఆటగాడు. ఇతను మొత్తం 18 పాయింట్లు సాధించాడు. ఇక రెండవ స్థానంలో అమెరికాకు చెందిన వెస్లీ సో ఉన్నాడు. ఇతను 17 పాయింట్లు సాధించాడు. ఇక మూడవ స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన అలీ రేజా ఫిరోజా ఉన్నారు. ఇతను 15.5 పాయింట్లు సాధించాడు. ఇక నాలుగవ స్థానంలో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ ఉన్నారు. ఇక మహిళల విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన బీబీ సారా ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక సాధారణ చెస్ టోర్నమెంట్లకు భిన్నంగా నార్వే చెస్ ఫార్మాట్ ఉంటుంది. క్లాసికల్ విన్ గేమ్‌లో విజయం సాధిస్తే నేరుగా 3 పాయింట్లు ఇస్తారు. మామూలు గేమ్‌లో అయితే 1 పాయింట్ మాత్రమే ఇస్తారు. ఇక క్లాసికల్ గేమ్ డ్రా అయితే ఇద్దరికో చెరో పాయింట్ ఇచ్చి విజేతను తేల్చడానికి అదనపు 0.5 పాయింట్ల కోసం వెంటనే ఆర్మాగెడాన్ అనే టై బ్రేకర్ మ్యాచ్‌ను ఆడిస్తారు. ఇక ప్రజ్ఞానంద ఆడిన 10 గేమ్స్‌లో కేవలం 2 మాత్రమే డ్రా అయ్యాయి. పంచాయత్ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ 2026 కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ 2026లో జాతీయ ఈ-గవర్నెన్స్ అత్యుత్తమ గోల్డ్ అవార్డును కైవసం చేసుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి డిజిటల్ పరివర్తన సాధించినందుకు గాను ఈ ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఇక గోల్డ్ అవార్డు కింద ట్రోఫీ, ప్రశంసాపత్రం మరియు 10 లక్షల నగదును అందజేస్తారు. జూలై 1, 2, 2026 రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్న 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇక దీని యొక్క థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ 2047 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ డేటా డ్రివెన్ అండ్ సెక్యూర్ డిజిటల్ గవర్నెన్స్. ఇక పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ తాజా వర్షన్ అయిన 2.0 దేశవ్యాప్తంగా సుమారు 2.6 లక్షల గ్రామ పంచాయతీల పనితీరును ట్రాక్ చేస్తుంది. మొత్తం
9 ప్రధాన థీమ్స్ ఆధారంగా ఈ ర్యాంక్స్ ఇస్తుంది. అవి అందులో మొదటిది పేదరిక రహిత, మెరుగైన జీవనోపాధి గల పంచాయతీ. రెండవది ఆరోగ్యకరమైన పంచాయతీ. మూడవది బాలల స్నేహపూర్వక పంచాయతీ. నాలుగవది నీటి సమృద్ధి గల పంచాయతీ. ఐదవది స్వచ్ఛమైన మరియు పచ్చని పంచాయతీ. ఆరవది మౌలిక సదుపాయాలున్న పంచాయతీ. ఏడవది సామాజిక భద్రత గల పంచాయతీ. ఎనిమిదవది సుపరిపాలన ఉన్న పంచాయతీ. తొమ్మిదవది మహిళా స్నేహపూర్వక పంచాయతీ. మొత్తం ఈ 9 అంశాల ఆధారంగా ర్యాంక్స్ ఇస్తారు. ఇక వీటి యొక్క ప్రయోజనాలు చూస్తే ఖచ్చితమైన డేటా ఆధారంగా ఇవ్వడం వల్ల గ్రామ పంచాయతీల మధ్య అభివృద్ధి చెందాలనే పోటీ పెరుగుతుంది. అలాగే ఏ పంచాయతీ ఏ రంగంలో వెనుకబడి ఉందో ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే గ్రామ పంచాయతీల స్కోర్లు ఆధారంగా 5 కేటగిరీలుగా విభజిస్తారు. దీనివల్ల అత్యవసరంగా దృష్టి సారించాల్సిన పంచాయతీల వివరాలు తెలుస్తుంది. ఇక కేంద్ర పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2003 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతీయ గవర్నెన్స్ అవార్డులను అందజేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్ పదవీకాలం పెంపు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకి రామన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 2 సంవత్సరాల పాటు పొడిగించింది. ఈ నిర్ణయాన్ని జూన్ 2026లో ప్రకటించారు. ఇక ఈ పొడిగింపుతో ఆయన జూన్ 2028 వరకు ఈ కీలక పదవిలో కొనసాగుతారు. ఇక జానకి స్వామినాథన్ గురించి చూస్తే జూన్ 26, 2023న మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు. ఇక జూన్ 2026న ఈ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 26, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా జూన్ 2028 వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాకముందు ఆయన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో సుమారు 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఆయన యొక్క బాధ్యతలు చూస్తే బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల రోజువారీ పనితీరును క్రమబద్ధీకరించడం, అలాగే బ్యాంకుల లావాదేవీలు మరియు నిబంధనల అమలుపై తనిఖీలను పర్యవేక్షించడం, అలాగే బ్యాంకింగ్ సేవలను మారుమూల ప్రాంతాలకు మరియు అట్టడుగు వర్గాలకు చేర్చడం, అలాగే బ్యాంకింగ్ కస్టమర్ల హక్కులను కాపాడటం, నిర్వహణను చేపట్టడం ఇతని యొక్క బాధ్యతలు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏప్రిల్ 1, 1935న స్థాపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్టంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉండవచ్చు. ఇందులో 2 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల నుంచి, ఒకరు వాణిజ్య బ్యాంకుల నుంచి, మరొకరు ఆర్థికవేత్త నుంచి డిప్యూటీ గవర్నర్లుగా ఉంటారు. ఇక స్వామినాథన్ గారు వాణిజ్య బ్యాంకుల కోటా కింద నియమితులయ్యారు. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదనపు బాధ్యతలు. ఉదయ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సౌరభ్ విజయ్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. మే 2026 చివరి నాటికి జరిగిన ఈ నియామకం భారతదేశ డిజిటల్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక సౌరభ్ విజయ్ గురించి చూస్తే ఇతను 1998 బ్యాచ్కు చెందిన మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇతను ఐఐటి ఢిల్లీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే గతంలో ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న అభిషేక్ సింగ్ను
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఏర్పడిన ఖాళీలో సౌరభ్ విజయ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో జాయింట్ సెక్రటరీగా ఉన్న సుదీప్ శ్రీవాస్తవ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేయడానికి మార్చ్ 2024లో కేంద్ర ప్రభుత్వం సుమారు 10,372 కోట్ల బడ్జెట్‌తో ఈ మిషన్‌ను ప్రారంభించింది. మహిళల ఫుట్బాల్ ఛాంపియన్‌షిప్ 2026 విజేతగా ఇండియా. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ మహిళల ఛాంపియన్‌షిప్ 2026లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓడించి ఇండియా రికార్డు స్థాయిలో 6వసారి ట్రోఫీని గెలుచుకుంది. జూన్ 6, 2026న గోవాలోని మార్గోలో ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 3-1 తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఇండియాలో ప్యారీ జాక్సా, సన్ఫిదా నోంగ్రామ్, లిండా కోమ్సెర్టో 3 గోల్స్ సాధించారు. ఇక భారత జట్టు చివరిసారిగా 2019 సంవత్సరంలో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2 ఎడిషన్‌లలో 2022, 24లో బంగ్లాదేశ్ ఈ ట్రోఫీని గెలిచింది. ఇక హెడ్ కోచ్ క్రిస్పిన్ చైత్రీ మార్గదర్శకత్వంలో బ్లూ ట్రైగర్స్ అనే భారత మహిళల జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక తుది అవార్డులలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఇండియాకు చెందిన సన్ఫిదా నోగ్రామ్ నిలిచారు. అలాగే బెస్ట్ గోల్ కీపర్‌గా ఇండియాకు చెందిన ఫాంతోయ్ చాను ఎలంగ్బాయ్ నిలిచారు. ఇక గోల్డెన్ బూట్‌గా ఇండియాకు చెందిన అవేకా సింగ్ నిలిచారు. ఈ టోర్నీలో అవేకా సింగ్ మొత్తం 4 గోల్స్ సాధించింది. ఇక ఫెయిర్ ప్లే అవార్డును నేపాల్ జట్టు గెలుచుకుంది. ఇక 2013 సంవత్సరం నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 95 మ్యాచ్లు ఆడిన దిగ్గజ క్రీడాకారిణి దాంగ్మీ గ్రేస్ ఫైనల్ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ ఫుట్బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఆమె మొత్తం 3 టైటిల్స్ గెలుచుకుంది. ఇక ఈ టోర్నమెంట్ మొత్తంలో 18 గోల్స్ చేసి కేవలం 1 గోల్ మాత్రమే కోల్పోయి భారతీయ మహిళల జట్టు అయిన బ్లూ టైగ్రెసెస్ టైటిల్ గెలుచుకుంది. ఇండియా అండర్-18 పురుషుల ఆసియా కప్. ఇండియా అండర్-18 పురుషుల జట్టు ఆసియా కప్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత బలమైన జపాన్ జట్టును ఇండియా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయానికి కారణాలు చూస్తే జపాన్ అటాకింగ్ ఆటగాళ్లను నివారించడంలో భారత డిఫెన్స్ విభాగం అద్భుతంగా పనిచేసింది. ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడకుండా జట్టులో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇక కోచ్ ఆధ్వర్యంలో రూపొందించిన వ్యూహాలను మైదానంలో ఆటగాళ్లు ఖచ్చితంగా అమలు చేశారు. అలాగే ఆసియా కప్ ఫైనల్ లాంటి మెగా ఈవెంట్లలో ఆటగాళ్లు ఒత్తిడికి గురి కావడం సహజం. అది జపాన్ లాంటి బలమైన జట్టు ఎదురుగా ఉంటే ఇండియా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ విజయాన్ని సాధించడం విశేషం. భారత ప్రభుత్వం ఇటీవల డీపీఐఐటీకు కీలక మార్పులు చేసింది. డీపీఐఐటీ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని అర్థం. ఇక భారత ప్రభుత్వం ఇటీవల ద్రవ్యోల్బణాన్ని కొలిచే విధానంలో చారిత్రాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా టోకు ధరల సూచి ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కు మార్చింది. అలాగే భారత ఆర్థిక చరిత్రలో తొలిసారిగా
ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ విధానాన్ని జూన్ 15, 2026న ప్రారంభించింది. రాబోయే 5 సంవత్సరాలలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను పూర్తిగా తొలగించి దాని స్థానంలో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ను ప్రధాన సూచిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో చేసిన మార్పులు చూస్తే బేస్ ఇయర్ను 2011-12 నుంచి 2022-23కు సవరించారు. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్లో ఉన్న వస్తువుల సంఖ్యను 697 నుంచి 957కు పెంచారు. అలాగే విద్యుత్ విభాగంలో కొత్తగా సౌర, పవన మరియు అణు విద్యుత్తును కూడా చేర్చారు. అలాగే ముడి చమురు, సహజ వాయువును ప్రైమరీ ఆర్టికల్స్ నుంచి ఫ్యూయల్ అండ్ పవర్ విభాగానికి మార్చారు. ఇక గతంలో నికర వాణిజ్య విలువను ఉపయోగించగా ఇప్పుడు మెరుగైన గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇక ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ గురించి చూస్తే దేశీయంగా వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసేవారు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలకు పొందే సగటు ధరల్లో వచ్చే మార్పులను ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ లెక్కిస్తుంది. ఇది మొత్తం 3 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది అవుట్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అంటే ఫ్యాక్టరీలో తయారైన ఫైనల్ గుడ్స్ లేదా సేవలను అమ్ముకున్నప్పుడు ఉత్పత్తిదారుడికి వచ్చే ధరల మార్పును ఇది కొలుస్తుంది. ఇక రెండవది ఇన్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఒక వస్తువు తయారీకి అవసరమైన ముడి సరుకు, విద్యుత్ తదితర ఖర్చుల ధరల్లో వచ్చే మార్పులను కొలుస్తుంది. ఇక మూడవది సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికాం, రైల్వేస్, విమానయానం వంటి 7 ముఖ్యమైన సేవల ధరలను త్రైమాసిక ప్రాతిపదికన కొలుస్తుంది. సిప్రీ నివేదిక 2026. సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అర్థం. ఇక స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఇయర్ బుక్ 2026 నివేదిక ప్రకారం అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ కంటే ఇండియా మరింత ఆధిక్యాన్ని సాధించింది. ఇండియాలో 2026 నాటికి సుమారు 190 అణ్వాయుధాలు ఉన్నాయి. భారతదేశం తన అణ్వాయుధాల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పాకిస్తాన్ కంటే 20 అణ్వాయుధాల ఆధిక్యంతో ఇండియా నిలిచింది. ఇక భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుమారు 12 అణ్వాయుధాలను 24/7 ప్రయోగానికి సిద్ధంగా ఉండే స్థితిలో మోహరించి ఉంది. ఇక 2025 సంవత్సరంలో భారత సైనిక ఖర్చు $92.1 బిలియన్ చేరుకుంది. ఇక ప్రపంచంలో అత్యధికంగా సైనిక వ్యయం చేస్తున్న దేశాల జాబితాలో ఇండియా 5వ స్థానంలో ఉంది. ఇక ప్రపంచంలో కేవలం 9 దేశాల వద్దనే అణ్వాయుధాలు ఉన్నాయి. వాటి యొక్క వివరాలు చూస్తే 5,420 అణ్వాయుధాలతో రష్యా మొదటి స్థానంలో ఉండగా 5,042 అణ్వాయుధాలతో అమెరికా 2వ స్థానంలో ఉంది. ఇక 620 అణ్వాయుధాలతో చైనా 3వ స్థానంలో ఉండగా 370 అణ్వాయుధాలతో ఫ్రాన్స్ 4వ స్థానంలో ఉంది. ఇక 225 అణ్వాయుధాలతో యునైటెడ్ కింగ్డమ్ 5వ స్థానంలో ఉండగా 190 అణ్వాయుధాలతో ఇండియా 6వ స్థానంలో ఉంది. ఇక 170 అణ్వాయుధాలతో పాకిస్తాన్ 7వ స్థానంలో ఉండగా 90 అణ్వాయుధాలతో ఇజ్రాయెల్ 8వ స్థానంలో ఉంది. ఇక 60 అణ్వాయుధాలతో నార్త్ కొరియా 9వ స్థానంలో ఉంది. ఇక సిప్రీ గురించి చూస్తే సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అర్థం. దీనిని 1966 సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్లో ఉంది. ఇక ఆయుధ నియంత్రణ, సైనిక వ్యయం, అణ్వస్త్రాలు, భద్రతా అధ్యయనాలను ఇది చేస్తుంది. ఇక సిప్రీ యొక్క వార్షిక ప్రచురణ వచ్చేసి సిప్రీ ఇయర్ బుక్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి
జన ఆరోగ్య యోజనలో చేరిన మరో రాష్ట్రం. ఇటీవల జూన్ 8, 2026న వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనల పథకంలో అధికారికంగా చేరింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్న 36వ రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ నిలిచింది. ఇక జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ మరియు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య శాఖల మధ్య న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రక ఘట్టం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో జరిగింది. ఇక 2018 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభమైనప్పుడు వెస్ట్ బెంగాల్ ఇందులో చేరిన 2019 జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీని నుంచి వైదొలిగింది. ఇక ఈ కొత్త నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు 6 కోట్ల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ లబ్ధిదారులలో ప్రధానంగా ఈ కింది వారు ఉన్నారు. వారిలో 1.24 కోట్ల అర్హత కలిగిన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు, అలాగే ఆశా, అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు చెందిన సుమారు 3.06 లక్షల కుటుంబాలు, అలాగే 70 సంవత్సరాలు పైబడిన వయసున్న సుమారు 15.95 లక్షల కుటుంబాలు ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇక ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి చూస్తే ఈ పథకాన్ని 2018 సంవత్సరంలో ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య సంస్థ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. పేద సామాన్య వర్గాలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇక సెకండరీ మరియు టెర్షరీ స్థాయి ఆసుపత్రి చికిత్స కోసం ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తారు. అలాగే వెస్ట్ బెంగాల్కు చెందిన వలస కార్మికులు లేదా సాధారణ ప్రజలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఉన్న అక్కడ నమోదైన ఆసుపత్రులలో వీరు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఈ జాగృతి పోర్టల్కు జాతీయ ఈ గవర్నెన్స్ సిల్వర్ అవార్డు. ఇటీవల భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ జాగృతి పోర్టల్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్లో ప్రతిష్టాత్మక సిల్వర్ అవార్డును గెలుచుకుంది. ఇక ఈ జాగృతి పోర్టల్ గురించి చూస్తే జనవరి 1, 2025న ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం గల ఏకీకృత డిజిటల్ వేదిక. ఇక ఈ జాగృతి అనేది వినియోగదారుల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక ఈ పోర్టల్ ద్వారా న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అత్యుత్తమంగా వినియోగిస్తున్నారు. ఇక ఈ పోర్టల్లోని ప్రధాన ఫీచర్లు చూస్తే అందులో మొదటిది సింగిల్ పాయింట్ యాక్సెస్. అంటే ఒక వినియోగదారుడు తమ జిల్లా కోర్టు నుంచి జాతీయ స్థాయి వినియోగదారుల కోర్టు వరకు ఎక్కడైనా ఒకే పోర్టల్ ద్వారా కేసును సులభంగా ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. రెండవది కేసు స్టేటస్ ట్రాకింగ్. అంటే ఫిర్యాదుదారులు తమ కేసు ఏ దశలో ఉంది, తదుపరి విచారణ తేదీ ఎప్పుడు అనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇక మూడవది వర్చువల్ హియరింగ్. అంటే కోర్టుల చుట్టూ భౌతికంగా తిరగకుండా వీడియో కాన్ఫరెన్స్ లేదా వర్చువల్ కోర్టు రూమ్ల ద్వారా ఇంటి నుంచే హాజరు కావచ్చు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను వినియోగించి త్వరగా తీర్పులు ఇవ్వడానికి వీలవుతుంది. ఇక ఈ జాగృతి సిల్వర్ అవార్డు దక్కడానికి ప్రధాన కారణాలు చూస్తే న్యాయ ప్రక్రియను సామాన్యులకు మరింత దగ్గర చేయడం, అలాగే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు న్యాయపరమైన ఖర్చులను, సమయాన్ని ఆదా చేయడం, అలాగే కేసుల వివరాలు, ఫీజుల చెల్లింపు ఆన్లైన్ ద్వారానే జరగడం వల్ల అవినీతి లేకుండా పారదర్శకత పెరిగింది. అలాగే పెండింగ్లో పడిపోయే కేసులను డిజిటలైజేషన్ ద్వారా వేగంగా పరిష్కరించారు. అలాగే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈ ప్లాట్ఫామ్ 90.75% పరిష్కార రేటుతో 2,00,000కు పైగా వినియోగదారులను కేసులో పరిష్కరించింది. ఇక 2025-26 సమయంలో ఈ పోర్టల్ యొక్క పనితీరు చూస్తే మొత్తం 1,65,456 కేసులు నమోదు కాగా అందులో 1,52,707 కేసులను పరిష్కరించారు. 92.3% పారదర్శకత రేటుగా ఉంది. న్యూఢిల్లీలో ఎన్‌జెడ్‌పీ సాతి యాప్ ప్రారంభం. న్యూఢిల్లీలోని జాతీయ జూలాజికల్ పార్క్లో ఎన్‌జెడ్‌పీ సాతి యాప్ మరియు సెల్ఫ్ టికెటింగ్ కియోస్క్ల ప్రారంభం అయింది. న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు ఆధునిక టెక్నాలజీని పర్యాటకానికి అనుసంధానించడానికి భారత ప్రభుత్వం ఇటీవల జూన్ 2026 మొదటి వారంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ ఎన్‌జెడ్‌పీ సాతి యాప్ మరియు సెల్ఫ్ టికెటింగ్ కియోస్క్లను అధికారికంగా ప్రారంభించారు. ఇక ఎన్‌జెడ్‌పీ సాతి యాప్ గురించి చూస్తే జూకి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక స్మార్ట్ డిజిటల్ గైడ్ మరియు నావిగేషన్ మొబైల్ అప్లికేషన్. ఇంతకుముందు జూలో ఏ జంతువు ఎక్కడ ఉందో వెతుక్కోవడానికి కాగితపు మ్యాప్లు లేదా సైన్ బోర్డులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇక ఈ యాప్ ఆ పాత విధానాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ఈ యాప్‌లో జూకి సంబంధించిన డిజిటల్ మ్యాప్ ఉంటుంది. అలాగే సందర్శకులకు ఉండే సమయాన్ని బట్టి ఈ యాప్ 4 రకాల కస్టమ్ టూర్ ఆప్షన్‌లను అందిస్తుంది. అందులో మొదటిది ఎక్స్‌ప్రెస్ టూర్. అంటే సమయం తక్కువ ఉన్న వారి కోసం ముఖ్యమైన ఆకర్షణలను వేగంగా చూసేలా రూపొందించబడింది. ఇక రెండవది ఫ్యామిలీ టూర్. అంటే పిల్లలకు నచ్చే జంతువుల మీదుగా సాగే ప్రయాణం. ఇక మూడవది గ్రాండ్ జూ టూర్. ఇందులో జూలో ఉన్న ప్రతి ఒక్క జంతువును వివరంగా చూడాలనుకునే వారి కోసం ఈ రూట్ ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది మై టూర్. అంటే మనకు నచ్చిన జంతువులను మాత్రమే ఎంచుకొని ఈ యాప్ ద్వారానే మన స్వంత రూట్ మ్యాప్‌ను క్రియేట్ చేసుకునే అద్భుతమైన సదుపాయం కలిగి ఉంది. ఇక ఈ జూకు వచ్చే సందర్శకులు టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిలబడేది లేకుండా సెల్ఫ్ టికెటింగ్ కియోస్క్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్ల దగ్గర సందర్శకులు నేరుగా తమ ఫోన్ల ద్వారా యూపీఐ స్కాన్ చేసి క్షణాల్లో ఆన్‌లైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఫ్రీ వైఫై సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకంకు 10 సంవత్సరాలు. గర్భధారణ సమయంలో తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం భారత ప్రభుత్వం జూన్ 9, 2016న ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే పథకాన్ని ప్రారంభించింది. జూన్ 9, 2026 నాటికి ఈ పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దశాబ్ద కాలాన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ 10 ఇయర్స్ ఆఫ్ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ఏ డికేడ్ ఆఫ్ కేర్ అనే థీమ్‌తో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటుంది. దీనికి గుర్తింపుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రూ. 75 స్మారక నాణేన్ని, అలాగే రూ. 5 పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశాడు. ఇక గ్రామీణ మరియు పేద కుటుంబాలకు చెందిన గర్భిణులకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే ప్రతి 13-27 వారాల గర్భవతులు జూన్ 9వ తేదీన అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. ఇక గర్భిణులకు అవసరమైన బరువు, రక్తపోటు, రక్త పరీక్షలు అన్నీ ఒకే చోట ఉచితంగా చేస్తారు. అలాగే గర్భస్థ శిశువు ఎదుగుదలకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు టాబ్లెట్లను ఉచితంగా అందిస్తారు.
ఇక ఈ పథకం హై రిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించి తల్లి బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉందో లేదో తెలుసుకోవడానికి మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులపై కలర్ కోడెడ్ స్టిక్కర్లను ఉపయోగించారు. ఇందులో ఎరుపు రంగు ఉంటే రక్తహీనత, బీపీ, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలు ఉన్న గర్భిణీలకు ఎరుపు రంగు ఉన్న స్టిక్కర్లను అంటించారు. ఇక ఆకుపచ్చ రంగు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని సాధారణ గర్భధారణ ఉన్నవారికి ఈ స్టిక్కర్ ఇస్తారు. ఇక ఈ 10 సంవత్సరాలలో ఈ పథకం కింద 7.5 కోట్ల మందికి పైగా గర్భిణీలు ఉచిత వైద్య సేవలు పొందారు. ఇక 2014-16 సంవత్సరాలలో మాతృ మరణాల నిష్పత్తి ప్రతి 1,00,000 జననాలకు 130 మరణాలు ఉన్నాయి. అలాగే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 2022-24 మధ్య 87కు తగ్గింది. ఇక నవజాత శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 24 మరణాల నుంచి 18 మరణాలకు తగ్గింది. అలాగే తాజా నివేదిక ప్రకారం ఆసుపత్రి ప్రసవాలు 90.6% పెరిగాయి. ఇక కేవలం ఈ సమస్యలు గుర్తించడమే కాకుండా వారికి నిరంతర చికిత్స అందించాలనే ఉద్దేశంతో 2022 జనవరిలో ఈ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే పోర్టల్ను కూడా ప్రారంభించారు. దీని ద్వారా ఎరుపు రంగు స్టిక్కర్ ఉన్న గర్భిణీలను డిజిటల్గా ట్రాక్ చేస్తారు. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.